తెనాల్లోని ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పాత రత్న టాకీస్ వద్ద గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పిస్టా 2025 ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, మనోవిజ్ఞానం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు యూనివర్సిటీ ఫలితాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఉల్లాసం, మనోవిజ్ఞానం కోసం స్థానిక రత్న టాకీస్ వద్ద గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పిస్టా 2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని, మా దృఢ సంకల్పానికి విజయాలకు కారణం మా విద్యార్థులు యూనివర్సిటీ ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండటమేనని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ కిషోర్, ప్రిన్సిపాల్స్ సీత, జయంతి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. స్టార్టింగ్ ఇయర్ చాలా మినిమం స్ట్రెంత్ వచ్చింది. ఎందుకంటే మనకు ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి చాలా తక్కువ స్ట్రెంత్ వచ్చింది. బట్ లాజర్ గారికి ఒకటే చెప్పాను, లాజర్ గారితో పాటు రవీంద్ర గారు అని చెప్పి వేరే ప్రిన్సిపల్ గారు ఉండేవారు. మనం అకాడమిక్ బాగా స్ట్రెంత్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గానే వస్తుంది, ఎక్స్పెండిచర్ ఓవర్కమ్ కావచ్చు అని చెప్పాను. దానికి రెగ్యులర్ గా ఆల్ డిగ్రీ కాలేజెస్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో స్టడీ చేశారు. చేసినప్పుడు వాళ్ళకన్నా కూడా అకాడమిక్ గా డిఫరెంట్ గా చేస్తే డెఫినెట్ గా మన యూనివర్సిటీ లెవెల్లో ఇప్పుడు దాకా మన శివనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు చెప్పారు 95%, 99% యూనివర్సిటీ లెవెల్ ఎలా వచ్చింది అని. అందుకనే ఫస్ట్ మీటింగ్ లోనే వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇచ్చాను. ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మిడ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక కరికులం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కరికులం ప్రకారం మాత్రమే మీరు ఫాలో అవ్వండి. దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ మన అందరికి కూడా ఎక్కువ మార్కులు ఇస్తాం. బట్ ఆ మార్కులు అలా ఇవ్వకుండా గ్రేడ్ వైజ్ గా ఎలా ఇవ్వాలి అనేది ఒకటి సిస్టమ్ డెవలప్ చేశాం. దాంతో ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అకాడమిక్ గా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయగలిగాం. దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు మరి ఫైనల్ ఇయర్ లో చాలా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ లెవెల్లో 99% ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మనకి కాలేజీ మనకి ఇచ్చినటువంటి సామరెడ్డి గారు కూడా అడిగారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమా గారు ఈ రేంజ్ లో ఇలా రిజల్ట్స్ ఇస్తారని చెప్పి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నారు అని. దానికి కారణం ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క స్ట్రెంగ్త్ ఒకటి, రెండు కమిట్మెంట్ గా చేసినటువంటి స్టాఫ్, ఆ ప్రోగ్రామ్ కి ఆ స్టాఫ్ కోఆపరేట్ చేసిన మీరు, ఈ మూడే ఈ రిజల్ట్స్ రావడానికి కారణం. అయితే మరి ముఖ్యంగా మన పేరెంట్స్ అందరూ కూడా స్టార్టింగ్ లో జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ మంది అడిగింది ఏంటంటే జాబ్స్ మనకి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది ప్రముఖంగా అడిగారు. బట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాము. బట్ మనకు లోకల్లో ఉన్నటువంటి ఏ డిగ్రీ కాలేజ్ వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్స్ మనం ఈ ప్రోగ్రామ్స్ మనం కెరీర్ ట్రైనింగ్ కోర్స్ కానీ ట్రైనింగ్